పాఠశాల విద్యార్థులకు పోషకాహారం, సేంద్రియ సాగు మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం స్కూల్ న్యూట్రీ గార్డెన్ కార్యక్రమం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఖమ్మం మండలంలో స్థలాభావం ఉన్న పాఠశాలలకు ఈవో అబ్దుల్ సత్తార్ గో బ్యాగ్స్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రాంగణంలో స్థలం లేని పాఠశాలల్లో కూడా విద్యార్థులకు మొక్కల పెంపకం, కూరగాయల సాగుపై ప్రత్యక్ష అనుభవం అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పంపిణీ చేసిన కిట్లలో కోకా పీట్, వర్మీ కంపోస్ట్, వివిధ రకాల విత్తనాలు, స్ప్రే బాటిల్, నీమ్ ఆయిల్, గ్రో బ్యాగ్స్ ఉన్నాయని పేర్కొన్నారు. మొక్కలకు కోకా పీట్ తేనెను అందిస్తే వర్మీ కంపోస్ట్ అవసరమైన పోషకాలను ఇస్తుందని వివరించారు. నీటి యాజమాన్యం పాటిస్తూ సహజ పద్ధతిలో తెగుళ్ల నివారణకు నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. విత్తనం నాటినప్పటి నుంచి మొక్క ఎదుగుదల వరకు ప్రత్యక్షంగా తెలుసుకోవటం వల్ల విద్యార్థుల్లో ప్రకృతి పట్ల బాధ్యత, పౌష్టికాహార ప్రాముఖ్యత పెరుగుతాయని ఆయన తెలిపారు.